రామరాజ్యం అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. రామరాజ్యం అంటే ఎలా ఉండేది, రాముని పాలన, రాజధర్మం అంటే ఎలా పాటించారు? చాలా మంచి ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న. దాన్ని రఘువంశంలో కాళిదాసు చెబుతాడు. ఒక్క రాముడే కాదు, రాముడికి ముందు దశరథుడు తండ్రి అజమహారాజు తండ్రి రఘుమహారాజు, ఆయన తండ్రి దిలీప మహారాజు. ఇలా పరంపర అంతా ఎలా నడిచింది అంటే ద్వేషోపి సమ్మత శిష్ట తస్య అర్థస్య యథంషధం త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత. మంత్రులుగా కానీ, సేనానాయకులుగా కానీ, కార్యదర్శులుగా కానీ, ప్రధాన కార్యదర్శిగా కానీ ఎవరిని తీసుకునేవారో తెలుసా? ద్వేషోపి సమ్మత శిష్టక. వాడు మంచివాడైతే పరిపాలకుడికి నచ్చకపోయినా సరే వాడిని ఆ స్థానంలో పెట్టేవాడు. వ్యక్తిగతమైన రాజకీయ కక్షలు లేని రాజ్యం రామరాజ్యం. ఇంక వేరే ఎలా ఉన్నాయో వేరే చెప్పక్కల. వ్యక్తిగత కక్షలకి తావీయద్దని చెప్పండి పరిపాలకుల్ని, రాష్ట్ర పరిపాలకులు, కేంద్ర పరిపాలకులు. ప్రపంచంలో ఉన్నది ఉక్రెయిన్ మీద దండయాత్రకి పుతిన్ వ్యక్తిగత కక్ష కాకపోతే ఏమిటమ్మా కారణం? ఏమిటి కారణం? హమాస్ గాజా యుద్ధానికి వ్యక్తిగతం కాకపోతే ఏముందమ్మా? పసిపిల్లలను చంపేస్తారా? 25,000 మంది చచ్చిపోయారు, అందులో 15,000 పోయిన ఆ పసిపిల్లలది ఏ మతం, ఏ కులం, ఏ దేశం, అసలు వాళ్ళకి ఎందుకు పుట్టామో తెలుసా? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? వ్యక్తిగతం. హమాస్ వాళ్ళ దాడి వ్యక్తిగతమే, వీళ్ళు చేస్తున్న భీకరమైన దాడి అంతకంటే వ్యక్తిగతం. ఒక చిన్న ఉనికిని కాపాడుకోవడానికి ఇంత ప్రపంచ యుద్ధం సృష్టించాలా? మొత్తం ప్రపంచమంతా వెడుతున్న ఎర్ర సముద్రం మీద నౌకలను హౌతీ తీవ్రవాదులు దాడి చేసి ఆపేస్తున్నారే. ప్రపంచ వాణిజ్యం మొత్తం దెబ్బతింది. దీనికి ఏమంటారు? దీన్ని ఏ జాతికి మేలు జరుగుతుంది దీనివల్ల చెప్పమనండి. ఎందువల్ల వస్తుంది అంటే పరిపాలనా స్థానంలో ఉండే నాయకులు, మంత్రులు, కార్యదర్శులు ఎలా ఉండాలంటే ఎన్నుకునేటప్పుడు ఎలాగ మనం కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రధానమంత్రి అని ఆ కాలంలో ఏం చేసేవారంటే ద్వేషోపి సమ్మత శిష్టక. వాడు మంచివాడైతే, సమర్థుడైతే నీకు ఇష్టం లేకపోయినా వాడిని పనిలో పెట్టుకో. దానికి ఉదాహరణ చెప్పాడు. తస్య ఆర్తస్య యథ ఔషధం. ఆర్తుడంటే సంస్కృతంలో రోగి అని అర్థం, దీనుడు కనదు, రోగి. రోగం వచ్చింది మనకి, ఏదైనా ఇష్టం లేకపోయినా మందు మింగేమో లేదా? నాకు ఇష్టమైతే మింగుతామంటే అది తగ్గదు, చేదు మందు అంటారు, మింగాల్సిందే. అంచేతన రోగం వస్తే నీకు ఇష్టం లేకపోయినా మందు మింగుతున్నావు కదా. పరిపాలన బాగుండాలంటే మంచివాడిని అక్కడ పెట్టు. నీ బావమరదా, మేనలుడా, తోడలుడా అని చూడకు. ఎంత బాగుంది ఇది. ఇంకో ఉదాహరణ చెప్పాడు తిరగేసి. అన్వయం వ్యతిరేకం రెండును. ఏమిటంటే త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత. నీకెంత ఇష్టమైన వాడైనా సరే, నీకో, నీ భార్యకో, నీ బావమరిదికో, నీకు కావలసిన వాళ్ళకో, నీ కులం వాళ్ళకో ఇష్టమైన వాడైనా సరే, వాడు దుష్టుడైతే వెంటనే తొలగించు. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, వేలు మీద పాము కాటేసింది, విషం ఎక్కుతోంది, వైద్యుడు వేలు కోసేయాలండి అంటాడు. నా వేలు నేను కోయనంటే ప్రాణం పోతుందయ్యా, వేలొక్కటి కోసేస్తే ప్రాణం మిగులుతుంది. ఈ ఒక్కడిని బయటికి పంపిస్తే సరిపోయేదానికి మొత్తం రాజ్యం అంతా ఎందుకు తగలబెట్టుకుంటున్నావు అని రాముడు పరిపాలనలో ఉంది. దిలీపుడి నుంచి ఉంది ఈ పరిపాలన. అది రామరాజ్యం. పరిపాలకులను ఇది ఆదర్శంగా తీసుకోమని, నాకు ఇష్టమైన వాడు ఉండడం ముఖ్యం కాదు, రాష్ట్రానికి మేలు చేసేవాడు ఉండాలి. చాలమ్మా ఆయన రాముడే. మనమంతా ఆయనకి అభిషేకాలు చేసి దండం పెట్టచ్చు.